మీరు అలా చూసారంటే నేను వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాను. అమ్మ తల్లి, అలాంటి సాహస క్రీడలు వికృత చేష్టలు చేయగే. పడుకో. ఇదిగో, మన మధ్య ఏం జరిగినా మేడంకి ఎలాగోలా తెలిసిపోతుంది. అలాంటిది నువ్వు బయట, నేను లోపల ఉంటే మనకు అది ఇంకంతే. అయితే మీరు అటు తిరిగి పడుకోండి, నన్ను చూడొద్దు. సరే మేడం, మిమ్మల్ని నేను చూడను, మీరు కూడా దయచేసి నన్ను చూడకండి. మీరు హ్యాపీగా పడుకోండి. బై ది వే, మీరు ఉదయాన్నే లేచి ప్రసాదం చేసుకోండి. గుడ్ నైట్. మీరు పడుకోండి. ఏంటి ప్రీతి, నువ్వేదో పూజ చేసేదానిలా ఇంత అలీగా లేచావు? సరస్సు సఫర్ అవ్వడం స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకూడదని త్వరగా లేచా. నవ్య, బ్రాహ్మణి ఎక్కడమ్మా? ఇంకా రాలేదేంటి? అదే తెలియడం లేదు మేడం. రోజు ఎర్లీగానే లేచేది, ఈ రోజు ఎందుకో లేట్ అయింది. ఈ లేట్ ఈవినింగ్ వరకు అవుతుందని తెలీదు పాపం వాళ్ళకి. అయ్యో, ఇదేంటి ఈరోజు ఇంత మత్తుగా నిద్ర పట్టేసింది? రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి ఇంత మత్తుగా నిద్రపోతున్నారు? రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైందండి? మనిద్దరం కలిసి ప్రదక్షిణలు చేయొచ్చా? అదేం ప్రశ్న? బిడ్డ ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ చేయాలని చెప్పారు కదా. మనం దంపతులమే కాని ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు కదా. ఇంట్లో పూజ అంటే మేడం దగ్గరున్నారు కాబట్టి భర్త స్థానంలో తప్పలేదు. కానీ గుడిలో ఇలా తండ్రి స్థానం అంటే నీ బిడ్డకి ఏమైనా దోషం కలుగుతుందేమోనని. నా బిడ్డ కాదు, మీరు నమ్మకం లేకుండా గుడ్డిగా ప్రేమిస్తుంది మీరు.
ప్రాణంగా ప్రేమించిన భార్యనండి నేను. ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను? ఎందుకు మోసం చేయాలనుకుంటాను? ఆంటీ, రాహుల్ బ్రాహ్మణి పెళ్ళైన రోజు నుంచి మీరు ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం, కేర్ తీసుకోవడం నిజంగా గ్రేట్ ఆంటీ. బ్రాహ్మణి మీద, తనకి పుట్టబోయే బిడ్డ మీద మీకు ఎంత ప్రేమ ఉందో చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తోంది. పాపం నవ్యకి 3rd మంత్లోనే అబార్షన్ అయిపోయింది. లేదంటే మేడం చక్రికి నవ్యకి ఇద్దరికి ఇలాగే పూజలు చేయించేవారు. ఈ పూజలు విక్రమనేని వంశానికి, ఆడపడుచులకు కాదు. అయినా దేవుడు ఆశీర్వదిస్తే ఆ అదృష్టం దక్కడం పెద్ద కష్టమేం కాదు. వాగ్దేవి, ప్రదక్షిణాల కోసం వెళ్లిన వీళ్ళిద్దరూ ఎక్కడా? 3 చేయమంటే 30 చేస్తున్నారా ఏంటి? ఆంటీ, నేను వెళ్ళి చూసొస్తాను. అంత ఈజీగా జారదే, ఎవరైనా విప్పితే తప్ప. ఎవరు విప్పుతారు వదినా? మేం కూడా ఇప్పుడే చూసాం. పంతులు గారు, ఈ ముడి విడిపోవడం వల్ల ఏదైనా దోషమా, పరిహారం ఏమైనా ఉంటుందా? దోషమని కాదు, కానీ ఏదో ఆటంకం ఉందనిపిస్తోందమ్మా. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మానవ మాత్రులం మనం ఏం చేయగలం? మేడం, ప్రదక్షిణాల్లో పొరపాటు జరిగినా ఇంట్లో ఇక్కడ పూజ మాత్రం బాగా జరిగింది కదా మేడం. ఇంకే ప్రాబ్లం ఉంది? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది? రాహుల్ బ్రాహ్మణికి ఎందుకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు? అయ్యో, ఏంటి వనజక్క, చేతులు అలా గాల్లో తిప్పుతున్నావు? చేతబడిగాని ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి? చేతబడి కాదు, పొంగుముడి. చెప్తా నాగు. పట్టుకో పట్టుకో.
అందుకే మరి నిన్ను హాఫ్ బ్రెయిన్ క్వార్టర్ థాట్ అనేది. ప్రీతి, నన్నేమైనా అను కానీ నా బ్రెయిన్ మాత్రం ఏమనుకో. అవునా? అయితే 24 × 38 ఎంత చెప్పు? 1 సెకండ్. ఆ 780 కాదు, 912. క్యాల్కులేటర్ చేతిలో ఉన్నా ఇంత గొప్పగా క్యాల్కులేట్ చేశావు కాబట్టి నిన్ను హాఫ్ బ్రెయిన్ అనేది. ఇంతకు ముందు రాహుల్ సరస్సు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు రాహుల్ బ్రాహ్మణి ఎలా ఉంటున్నారు, ఆ డిఫరెన్స్ నీకు తెలియడం లేదా? పెళ్ళైన రోజు నుండి ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉన్న మూమెంటే లేదు. అందరూ ఉన్నప్పుడు నవ్వుతారు, ఎవరూ లేనప్పుడు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. సరస్సు చచ్చిపోయిందని ఇంకా రాహుల్ అనుకోవడం బ్రాహ్మణిలా ఉన్నా దేనికి నచ్చడం లేదు. అవును కదా, అందుకే ఆ రోజు ఫోటో పెడితే అంత ఇష్యూ చేసింది. ఆ ఇష్యూ ఫోటో పెట్టినందుకు కాదు, రాహుల్ తనని నమ్మనందుకు అనిపిస్తోంది. అయితే సరసోనే ముడి విప్పేసిందంటావా? అప్పుడే ఏమనను, మనకి తెలియని ఇంకా ఏదో సీక్రెట్ వాళ్ళిద్దరి మధ్యలో ఉందంటున్నాను. అదేంటో కనిపెడతాను. నేను తిరిగొచ్చిన మిషన్ కంప్లీట్ చేస్తాను. అప్పుడు నీ మిషనే కాదు, ఇంటి పెద్ద కోడలిగా నా అంబిషన్ కూడా నెరవేరుతుంది. లోపలికి రండి. రండమ్మా, రండి, కూర్చోండి. తేజ గారు ఇంకా రాలేదండి? ఒక పని మీద వెళ్ళాడు, 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. మీరేం అనుకోపోతే మాదో మాట. ఈ ఏర్పాట్లో ఏమైనా లోపాలుంటే మమ్మల్ని క్షమించండి. ముందు మీ మనసులో ఉన్న ఆ భేదభావం తీసేయండి. ఈ వేడుకలో అందరం ఒకటే అని చెప్పాం కదా. అన్నారు కానీ మీరు మా ఇంటికి రావటం ఎంత గొప్పగా ఉందో, ఏదైనా పొరపాటు జరుగుతుందేమోనని అంతే భయంగా ఉంది. మా కోడలి కోసం అందరం కలిసి చేస్తున్న ఫంక్షన్ ఇది. అంతా మంచి జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి. మన హౌస్లో ఒక రూమ్ అంతుంది ఇల్లు.
నాకు తెలిసి రిలేటివ్స్ ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఇల్లంతా మనమే సరిపోయేలా ఉన్నాం కదా. ఏ ఇంకెవరు రావాలి? షో ఆఫ్ చేసి నీ పరువుని మన మర్యాదని తగ్గించుకో. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఏంటమ్మా కొత్తగా అలా చూస్తున్నావు? బ్రాహ్మణికి అత్తారిల్లు అలవాటై పుట్టిల్లు కొత్తగా ఉందేమో. కొత్త పాత అనేది వేడుకలో కాదు నవ్యమ్మ, జరుగుతున్న వేడుకలో ఉంది. మా ఇంటిని ఇంత డెకరేషన్తో ఇప్పుడే చూస్తున్నా. నా బంగారు తల్లి కాబోతూ ఉంటే ఈ ఇంటిని ఏమాత్రం నాకు నా కొడుక్కి మనుషులు ముఖ్యం గాని లగ్జరీలు కాదమ్మా. దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఇదిగో ఈ చీర నీ సీమంతం ఫంక్షన్ కోసం తెచ్చాను. ఏయ్, ఓపెన్ చేసి చూడమ్మా, కలర్ నీకు నచ్చిందో లేదో. మీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది మేడం. అయినా సరే ఓపెన్ చేసి చూడు. చాలా బాగుంది మేడం. మా మీరు కూడా శారీ తీసుకొచ్చారా? మీరు మర్చిపోయి ఉంటారేమోనని నేను కూడా శారీ తీసుకొచ్చాను. నా కోడలు గురించి నేనెందుకు మర్చిపోతాను రాహుల్? అన్నయ్య, నువ్వేం కలర్ తెచ్చావో నేను చూస్తాను. ఏది? వావ్, ఇది కూడా చాలా బాగుంది. ఇదిగో. మరి ఏ చీర కట్టుకుంటావు? రెండు నీకు నచ్చాయి కాబట్టి ఏది కట్టుకున్నా నాకు ఓకేనమ్మా. భార్యాభర్తల మధ్య నాకు పోటీ ఎందుకు? నీ ఇష్టం బ్రాహ్మణి. బ్రాహ్మణి, ఈ రెండిట్లో విచ్ వన్ యూ ప్రిఫర్? నాకు ఇవి రెండు నచ్చాయి. కానీ ఫంక్షన్ ఒకటే కదా కట్టుకోవాల్సింది. డిసైడ్ చేసుకో బ్రాహ్మణి. కానీ ఈ టైంలో అలా చేస్తే సరసు ప్రాణాలకు కూడా ప్రమాదం కదా. పోతే పోని, ఒక దెబ్బకి 2 ప్రాణాలు. దరిద్రం వదిలిపోతుంది. అయ్యో,
కోరికని నెరవేరుస్తుంది. రాహుల్కి బ్రాహ్మణి మీదున్న ప్రేమ కన్నా కడుపులో ఉన్న బిడ్డకేమవుతుందోనన్న కంగారే ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం తండ్రి కాబోతున్నాడు. ఆ మాత్రం లేకపోతే ఎలా ప్రీతి? ఇంత గొప్ప అల్లుడు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. అదృష్టం కాదండి, నా దురదృష్టం. ఆయన చూపించే ప్రేమ కేవలం నా మీదే తప్ప నా కడుపులో ఉన్న బిడ్డ మీద కాదు. మీకు కనిపిస్తుంది నటన అని మీకు తెలియడం లేదు. నిజంగా రాహుల్ బాబు ఇంత అపురూపంగా చూసుకుంటే ఎంత బాగుండేది. నాకు ఏ బాధ ఉండేదే కాదు. అమ్మా, అల్లుడు నువ్వు వెళ్ళి మీ అత్తమామల ఆశీర్వాదం తీసుకోండమ్మా. బ్రాహ్మణి, ముందు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. రెడీ అయిపోయింది. ఆలస్యం నువ్వు తినడానికి కాదు, నువ్వు ఇప్పుడు అర్థమైంది. సరస్సు కడుపులో బిడ్డకి ఆ రాహులే తండ్రి. అందుకే ఇన్ని రోజులు మోస్తూ వచ్చింది. కానీ ఆ విషయం ఎందుకో రాహుల్ నమ్మడం లేదు. అది నమ్మించడానికి సరస్సు మాత్రం చాలా తీవ్రంగా ట్రై చేస్తుంది. వర్కౌట్ మాత్రం అవ్వడం లేదు. రాహుల్ బ్రాహ్మణిని సరస్సు అని నమ్మకపోవడం కూడా ఒక రీజనా?
అదే మెయిన్ రీజన్ అనిపిస్తుంది వనజక్క. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మన అబార్షన్ ప్లాన్ అబార్ట్ చేద్దామా? లేదు, మన ప్లాన్ అలానే ఉంటుంది, రిజల్ట్ మాత్రం వేరే రేంజ్ లో ఉంటుంది. గాజు ముక్కల వల్ల కడుపులో బిడ్డ చచ్చిపోతే రాహుల్ మీద సరస్సుకి కోపం పెరుగుతుంది, ఎప్పటికీ దగ్గర కాకుండా దూరంగా వెళ్లిపోతుంది. నా లైన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ సరస్సు కూడా పోతే? నిజం ఎప్పటికీ రాహుల్ కి తెలియదు. ఈలోపు ఆంటీని ఏదో ఒక విధంగా నమ్మించి 2 సార్లు ఆగిన పెళ్లిని ఈసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు వెళ్లి ఈ అరటిపళ్ల ప్లేట్ అక్కడ పెట్టు. రాహుల్ చేత సరస్సుకి తినిపించు. ప్రాణం పోసిన వాడితోనే ఆ పసిబిడ్డ ప్రాణం తీయించు. వెళ్ళు. వెళ్ళు. మా ఇంటికొచ్చి ఈ వేడుకకి కళ తీసుకొచ్చారు. మా బ్రాహ్మణితో పాటు అందరి సంతోషానికి కారణమయ్యారు. అలాంటి మీ చేతుల మీదే ఈ కార్యక్రమం జరగటం సమంజసం. రండి వదిన గారు, రండి. అల్లుడు గారు, మీరు రండి. రాహుల్, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? హెల్ప్ చేయమని అక్కడ కూర్చోపెడితే లాస్ట్ మినిట్ లో బెట్టు చేస్తావేంటి వనజక్క? భయం వేసింది ప్రీతి. అయినా పర్లేదులే, నీ ప్లాన్ ప్రకారం అదైతే అరటిపండు తినింది కదా. తినింది కానీ ఎవరికి ప్రమాదం లేదే. తల్లి బిడ్డలు పోతారనుకుంటే
ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అవును, నువ్వు తెచ్చింది నిజంగా గాజు పొడేనా, లేకపోతే నాలాగే కన్ఫ్యూజ్ అయ్యి పంచదార పొడి తెచ్చావా? అలా చేస్తే నీకు నాకు తేడా ఏముంటుంది? మరి అంత పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా చేస్తే రిజల్ట్ ఎందుకు రాలేదు? అదే నాకు అర్థం కావడం లేదు వనజక్క. ఎందుకంటే నేను మీరు పెట్టిన అరటి పండు తినలేదు కాబట్టి. మీ కుట్రలు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను కనుక. కుట్రలేంటి? నువ్వు అరటి పండులో గాజు ముక్కలు వేయడం, వనచక్కతో మాట్లాడడం అంతా విన్నాను, చూశాను. ఏమైంది బాబు? తర్వాత చెప్తానన్నాను కదా, వెళ్ళు. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని వస్తే నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు?